భట్టాచార్య అండ్ రూపా గంగూలీ, అగ్నిమిత్ర పాల్, దిలీప్ ఘోష్ వీళ్ళంతా ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా వెస్ట్ బెంగాల్లో కీలక పాత్ర పోషించిన వాళ్ళే. మరి అక్కడ ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి. అయితే సువేందు అధికారి విషయంలో గతంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఆయన సైతం పనిచేశారు. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళారు ఆయన. సో బీజేపీలో ఇప్పుడు కీలకంగా మారారు. బీజేపీ మెయిన్ ఫేస్గా ఆయన అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన అక్కడ గెలిచారు కూడా. ఇప్పుడు అంతేందుకు భవానీపూర్లో మమతా బెనర్జీని సైతం ఓడగొట్టిన వ్యక్తి సువేందు అధికారి. కాబట్టి సువేందు అధికారి వైపుగానే అంతా మొగ్గు చూపే అవకాశం ఉంది. డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు లైవ్లో. మధు, సో ఇక్కడ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? వెస్ట్ బెంగాల్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మంది రేసులోకి వస్తున్నారు. సువేందు అధికారి, భట్టాచార్య, రూపా గంగూలీ, అగ్నిమిత్ర పాల్ అండ్ ముజుందార్ వీళ్ళందరూ రేసులో ఉన్నారు. ఎవరి వైపుగా మొగ్గు చూపే అవకాశం ఉంది? ఢిల్లీలో మాదిరిగా కొత్త వ్యక్తికి మహిళలకు అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందా? అంటే మమతా బెనర్జీ ఒక మహిళగా ఉన్నారు కాబట్టి 33% రిజర్వేషన్ అంటూ బీజేపీ యూనియన్ గవర్నమెంట్ తీసుకురాబోతోంది. కాబట్టి ఇవన్నిటి ఏదైనా పొలిటికల్ రేసుల్లో సువేందును పక్కన పెట్టి మహిళా అభ్యర్థికి ఇక్కడ పట్టం కట్టే అవకాశం ఏదైనా కనబడుతోందా? అంటే పొలిటికల్ గేమ్ మారొచ్చు అంటారా? బీజేపీ చేసినటువంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఎగ్జాంపుల్ గా నిలిచాయి కాబట్టి అట్లా అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతున్నమాట వాస్తవమే. కానీ ప్రస్తుతానికి మాత్రం 2021లో సువేందు అధికారి నందిగ్రామ్ లో మమతా బెనర్జీని ఓడించారు. తర్వాత జరిగినటువంటి ఈ 2026కు సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఆయన నందిగ్రామ్ లో పోటీ చేశారు. అట్ ద సేమ్ టైం భవానీపూర్ లో కూడా పోటీ చేశారు. 15,000 చేంజ్ చివర ఓట్లతో మళ్ళీ మమతా బెనర్జీని ఓటమి చెందినటువంటి చరిత్ర సువేందు అధికారి ఉంది. సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చారు బీజేపీలోకి. కానీ బీజేపీతో స్టికాన్ అయ్యారు. బీజేపీతో ట్రావెల్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. మే 9న కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టుగా ఇప్పటికి కాస్త సంకేతాలు అందాయి. చాలా క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి. సువేందు అధికారి ఈ రోజు మార్నింగ్ ఢిల్లీలో అమిత్ షా, మోదీ, తర్వాత పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో భేటీ అయ్యారు. ఈ అంశంలో ఒక క్లారిటీ రానుంది. ఒకవేళ నందిగ్రామ్ లో మాత్రమే గెలిచి ఇక్కడ భవానీపూర్ లో కనుక సువేందు అధికారి ఈసారి మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయి ఉంటే మాత్రం నిజంగా కొత్త వ్యక్తి పేరు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే ఈ పేర్లు దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్ వీళ్ళిద్దరూ పెద్ద ఎత్తున గ్రౌండ్ లో మొదటి నుంచి బీజేపీతో స్టికాన్ అయ్యి బీజేపీ భావజాలంతో ముందుకు పోతున్నటువంటి వాళ్ళలో వీళ్ళు. తర్వాత రూపా గంగూలీ, సుకాంత ముజుందార్ వీళ్ళ పేరు, నవీన్ భట్టాచార్య ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు, ఆయన పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ సువేందు అధికారి మాత్రమే ఫ్రంట్ రో లో ఉన్నారు. ఫస్ట్ నెంబర్ ఫ్రంట్ రో లో ఉన్నటువంటి సిచ్యువేషన్. నిన్న భవానీపూర్ లో గెలుపు కంటే ముందు ఒక క్లారిటీ వచ్చే కంటే ముందు అమిత్ షా 3 సార్లు సువేందు అధికారితో ఫోన్ లో మాట్లాడారు. క్లారిటీ తీసుకున్నారు. సిచ్యువేషన్ ఏంటి, ఇంతవరకు కౌంట్ అయింది, ఇంకా ఎన్ని రౌండ్స్ మిగిలి ఉన్నాయి, ఎట్లాంటి పరిస్థితి రానుంది అనేటువంటిది క్లారిటీ తీసుకున్నారు. వన్స్ ఆయన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి చక్కగా మొత్తం పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చి, అంటే పూర్తిగా బీజేపీ వైపు మెజారిటీ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అమిత్ షాతో 3వసారి మాట్లాడారు. క్లారిటీ వచ్చింది. ఒక అమిత్ షాతో మాత్రమే సువేందు అధికారి మాట్లాడారు. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మనోజ్, సువేందు అధికారి మమతా బెనర్జీ వెంటపడి ఆయన ఓటమి చెందించేలా చేశారు పూర్తి స్థాయిలో. తృణమూల్ కాంగ్రెస్ స్ట్రాటజీ సువేందు అధికారికి తెలుసు. అక్కడ ఉన్నటువంటి గుండాగిరి, అక్కడ ఉన్నటువంటి మిగతా అంశాల ఆరోపణలన్నీ కూడా సువేందు అధికారి ఇచ్చినటువంటి సూచనల మేరకే బీజేపీ ప్రజలకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. మోడీ ఫ్యాక్టర్ ఉంది, నేషనాలిటీ ఫ్యాక్టర్ ఉంది, హిందూయిజం ఫ్యాక్టర్ ఉన్న సువేందు అధికారి కూడా అత్యంత కీలకం. మొదటి నుంచి బీజేపీ నాయకులు అక్కడ ఉన్న మమతా బెనర్జీని ఎదుర్కోవడంలో, అంతకుముందుకున్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో సక్సెస్ కాలేకపోయారు నాయకులంతా కూడా. పార్టీతో పాటు ట్రావెల్ చేశారు, పార్టీతో పాటే ఉన్నారు, అండగా నిలబడ్డారు. కానీ మమతను ఓడించే స్ట్రాటజీలో ముందు వరుసలో ఇక్కడ లోకల్ నాయకత్వంలో పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. కాబట్టి ఆయన పేరే దాదాపు ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది. నిన్న బీజేపీ ఆఫీస్ లో కొంతమంది కీ పర్సన్స్ తో ఆర్టీవీ మాట్లాడిన సందర్భంలో వాళ్ళు నిజంగా ఒకవేళ భవానీపూర్ లో సువేందు అధికారి గెలిస్తే ఆయనే సీఎం అభ్యర్థి, ఒకవేళ భవానీపూర్ లో గెలవకపోతే మాత్రమే దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్ వీళ్ళిద్దరూ ఒకరు తెరపైకి వచ్చే అవకాశం ఉందనేది చర్చ చేశారు, వాళ్ళు మాట్లాడారు. కానీ ఫైనల్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇప్పటికీ కూడా బీజేపీ కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉండొచ్చు ఫ్యూచర్ లో. ఎందుకంటే మొదట పూర్తి స్థాయి బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి బీజేపీ అధికార పీఠాన్ని అప్పచెప్పడానికి, సీఎం కుర్చీ ఇవ్వడానికి ఇష్టపడుతుంది. అట్లా కాకుండా కూడా కొన్ని సందర్భాలు జరిగాయి, మనం చూసాం. కొన్ని సంబంధించినటువంటి అప్పుడు అస్సాం హిమంత బిశ్వ శర్మ 3వసారి సీఎం అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అక్కడ అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. అట్లా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని. లేదు పశ్చిమ బెంగాల్ లో మనకు కొత్త ప్రయోగం, మమతా లాంటి లీడర్ ను తయారు చేయాలి అనుకుంటే కనుక
రూపా గంగూలీ పేరు తెరపైకి తీసుకునే అవకాశం ఉండొచ్చు జరుగుతున్న పరిణామాల్లో. కానీ ప్రస్తుతం మాత్రం ఫ్రంట్ రోలో ఫస్ట్ ప్లేస్ లో సువేంద్ర అధికారే ఉన్నారు. సువేంద్ర అధికారి నిన్న బీజేపీ మెజార్టీ మార్కు దాటిన తర్వాత ఒక స్టేట్మెంట్ చేశారు. ఆల్రెడీ నేను పవర్ లోనే ఉన్నాను, నాకు మళ్ళీ పవర్ సపరేట్ గా అవసరం లేదు, ఇంకేదో ఆశించి చేయట్లేదు, ఇట్లా ఉండడం కూడా నేను పవర్ఫుల్ గా ఉండడం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మరి ఆ స్టేట్మెంట్ ఉద్దేశం ఏంటి అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం. సో మొత్తానికైతే ప్రస్తుతం ఫ్రంట్ రోలో సీఎం సంబంధించినటువంటి రేస్ లో సువేంద్ర అధికారి మొదటి వరుసలో ఉన్నారు. మనోజ్ రైట్. సో సువేందు అధికారి కాకుండా అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే డిలిమిటేషన్ అని చెప్పి బీజేపీ యూనియన్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తోంది, తర్వాత మహిళా రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేస్తోంది. మొన్న ఈ రెండు బిల్లు కూడా పార్లమెంట్లో వీగిపోయాయి మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ఏదైనా మహిళలకు సంబంధించి కూడా మద్దతు కూడా కట్టే ప్రయత్నమో లేకుంటే మహిళలకు మేము పాజిటివ్గా ఉన్నామనో కొత్త పేరుగా వినబడుతోంది రూపా గంగూలీ అనే రకంగా చర్చ జరుగుతోంది అటు బీజేపీ అంతర్గతం కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ట్విట్టర్లో కానీ. సో రూపా గంగూలీ ఎవరు? రూపా గంగూలీ రేసులోకి వచ్చే అవకాశం ఉందా? సువేందును కాదని ఏదైనా పొలిటికల్ సినారియోలో మహిళలకు సంబంధించి కానీ లేదంటే మహిళా రిజర్వేషన్కి సానుకూలంగా ఉన్నామని వీఆర్ ట్రయింగ్ అవర్ ఎఫర్ట్స్ అన్నట్టుగా ప్రూవ్ చేసుకోవడం కోసం తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉందా? హూ ఈజ్ రూపా గంగూలీ? ఖచ్చితంగా బీజేపీ ఇట్లాంటి ప్రయోగాలలో దిట్ట. మనం గతంలో చూసాం, ఢిల్లీలో రీసెంట్ గా జరిగినట్టు చాలా మంది పేర్లు వినిపించినప్పటికీ కూడా అక్కడ రేఖా గుప్తాని ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. గతంలో షీలా దీక్షిత్ తర్వాత బీజేపీ పీఠం పైన మహిళా ముఖ్యమంత్రిగా మళ్ళీ అవకాశం దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడింది అక్కడ. తర్వాత ఒరిస్సా కానీ ఇంకా మిగతా నియోజకవర్గాల్లో కొంచెం మార్పులు చేపు జరిగే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించే ప్రయత్నం చేసింది బీజేపీ. మహారాష్ట్ర లాంటి ఒక పెద్ద స్టేట్ లో కూడా బీజేపీ మెజారిటీ వాళ్ళ సైడ్ ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏకనాథ్ షిండేను ముఖ్యమంత్రి పీఠం పైన గతంలో కూర్చోబెట్టినటువంటి సిచ్యువేషన్. బీజేపీ కాస్త ప్రయోగాలలో ముందు వరుసలో ఉంటుంది. సో ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న సినారియాలో ఇంత భారీ మెజార్టీ దక్కడంలో సువేంద్ర అధికారి అత్యంత కీలకంగా పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటి ప్రజలు బీజేపీ భావిస్తా ఉంది. మొదటి నుంచి బీజేపీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆశించడంలో తప్పు లేదు. కానీ మమతను రాజకీయంగా కార్నర్ చేయడంలో, ఆమెను పక్కకు తప్పించడంలో సువేందు అత్యంత కీలక పాత్రధారి. కాబట్టి సువేంద్ర అధికారే ముందు వరుసలో ఉండే అవకాశమే ఉంది. ఇంకా రూపా గంగూలీ మహిళా విషయంలో ఇప్పుడు హోంమంత్రి ఇవ్వచ్చు, లేదంటే ఇంకా అత్యున్నతమైనటువంటి ప్రోటోకాల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది మినిస్ట్రీలోనే. ఇంకొక మంచి పోర్ట్ఫోలియో ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. ప్రస్తుతం మాత్రం ఫ్రంట్ రోలో సువేందు అధికారి ఉన్నట్టుగానే చర్చ పశ్చిమ బెంగాల్ బీజేపీలో రాజకీయ వర్గాల్లో తర్వాత ప్రజల్లో జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే ఇప్పటికీ ఇంకా భయాందోళనలో ఉన్నారు. మే 9 వరకు ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు కేంద్ర బలగాలు ఇక్కడే మోహరించుంటాయనేటువంటి కూడా సమాచారం అంది. కాస్త క్లిష్టంగానే ఉంది. ఈసారి ముఖ్యమంత్రి ఎంపిక సువేంద్ర అధికారికి అనుకూలంగా ఉన్న బీజేపీ నిర్ణయం ఎట్లుంటుందో అనేటువంటి చర్చ కూడా ఒకవైపు ఉంది. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ముఖ్యమంత్రి రేసులో సువేందు అధికారి వైపు మొగ్గు చూపుతోంది బీజేపీ అధిష్టానం. సో వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీని తృణమూల్ కాంగ్రెస్ పార్టీని భవానీపూర్లో ఓడించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కూడా అక్కడ ప్రభుత్వంలో నుంచి పక్కకు పెట్టడానికి కోసం చాలా కీలకమయ్యారు. గతంలో తృణమూల్ కాంగ్రెస్ లో పనిచేసిన వ్యక్తి, అన్ని రకాలుగా అనుభవం ఉంది కాబట్టి సువేందు అధికారి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ కాన్సిక్వెన్సెస్ కనుక ఉండి ఉంటే, ఏదైనా పొలిటికల్ కాన్స్పిరసీ, మరోవైపుగా ఒక మహిళలకు సంబంధించి పాజిటివ్గా కనుక బీజేపీ ఉండాలనుకున్నప్పుడు మాత్రం కొంత పొలిటికల్ స్కెచ్లో భాగంగా కొత్త పేరు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. సో మొత్తంగా భవానీపూర్లో ఓడించినటువంటి సువేందు అధికారి ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. సో తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత సువేందు అధికారి పేరు చాలా సెన్సేషన్ అయింది. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. బట్ చర్చలు జరుగుతున్నాయి, చూద్దాం ఎలా బయటపడుతుందో.